స్నేహితులారా, నా పెట్టుబడి ప్రయాణం నెలకు కేవలం 10 రూపాయలతో మొదలైందని ఈరోజు నేను మీకు చెప్తే బహుశా మీకిదొక జోక్లా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. ఈరోజు నా వయసు సుమారు 60 ఏళ్లకి దగ్గర్లో ఉంది. నేను నా జీవితంలోని పాత పేజీల్ని తిరిగేసి చూసుకున్నప్పుడు ఈ ప్రయాణం కేవలం డబ్బును కూడబెట్టడం గురించి మాత్రమే కాదని, ఇది అలవాటు, సహనం మరియు చెక్కు చెదరని నమ్మకాన్ని నిర్మించుకునే ప్రయాణం అని అర్థమవుతుంది. నేనొక చాలా చిన్న పట్టణంలో పుట్టాను. మాది 5 సభ్యులున్న ఒక సాధారణ కుటుంబం. మా అమ్మా నాన్నలు, నేను, నా 2 చెల్లెళ్ళు. నాన్న పోస్టాఫీస్లో క్లర్క్గా పనిచేసేవారు. ఆయన జీతం ఇంటి ఖర్చులు ఎలాగోలా గడిచేంత మాత్రమే ఉండేది. అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది: ప్రతి పైసాకి లెక్క చూసుకోడు నేర్చుకో, లేకపోతే ఒకరోజు కాలం నీ దగ్గర లెక్క అడుగుతుంది. మా ఇల్లు పచ్చిమట్టితో కట్టింది. ప్రతి వర్షాకాలంలో దాని కప్పు నుండి నీళ్లు కారడం సర్వసాధారణం. రాత్రిపూట చదువుకోవడానికి లాంతరం మినుకుమినుకుమనే వెలుగే మాకు ఏకైక ఆధారం. నెలజీతం ఎప్పుడు ఇంటికొచ్చినా అమ్మ దానిని 5 వేరువేరు భాగాలుగా విభజించేది. ఒక భాగం సరుకుల కోసం, రెండోది పిల్లల స్కూల్ ఫీజుల కోసం, మూడోది కరెంటు నీటి బిల్లుల కోసం, నాలుగోది మందుల కోసం. ఇక వీటన్నింటి తర్వాత ఏమన్నా మిగిలితే అది అత్యవసరాల కోసం దాచిన మూటలోకి వెళ్లేది. కాని పెట్టుబడి అనే మాట మా ఇంట్లో ఎవరూ ఎప్పుడు వినలేదు. నేను చదువులో సాధారణ విద్యార్థిని. 10వ తరగతి పాసయ్యాక 1994లో పై చదువుల కోసం దగ్గర్లో ఒక పెద్ద నగరానికి వచ్చాను. అక్కడి జీవితం ఇంకా కఠినంగా ఉండేది. అద్దెకి తీసుకున్న ఒక చిన్న గదిలో నేను మరో 3 అబ్బాయిలతో కలిసి ఉండేవాణ్ణి. ఒక పాత మంచం, 2 బకెట్లు, కొన్ని పాత్రలు. అంతే నా ప్రపంచం. డబ్బు ఎప్పుడూ తక్కువగానే ఉండేది. చాలాసార్లు రాత్రి భోజనం మానేసి కేవలం నీళ్లు తాగి పడుకోవాల్సొచ్చింది. ఆ తర్వాత ఒకరోజు 2000 సంవత్సరం జనవరి నెలలో నా ఆలోచన విధానాన్ని ఎప్పటికీ మార్చేసిన ఒక సంఘటన జరిగింది. నేను కాలేజ్ క్యాంటీన్లో కూర్చుని ఒక పాత వార్తాపత్రిక చదువుతున్నాను. అందులో ఒక చాలా చిన్న ప్రకటన ముద్రించింది. SIP అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెలకు కేవలం 10 రూపాయలతో ప్రారంభించండి. నేను నవ్వుతూ ఆ పేపర్ను నా స్నేహితుడి వైపు అందించాను. అరే చూడు, 10 రూపాయలతో ఏం పెట్టుబడి అవుతుంది అన్నాను. ఆ స్నేహితుడు, మిత్రమా, ఒక ప్లేట్ సమోసా తినడం మానేస్తే ఈ డబ్బులు వచ్చేస్తాయి కదా, ఎందుకు ఒక్కసారి ప్రయత్నించి చూడకూడదు అని జవాబిచ్చాడు. ఆ సమయంలో నాకు SIP అంటే సరిగ్గా అర్థం కూడా తెలీదు. కానీ ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏదైనా భిన్నంగా చెయ్యాల్సిందే అనే మాట నా మనసులో నాటుకుపోయింది. ఆ తర్వాతి వారమే నేను దగ్గర్లోని ఒక చిన్న బ్రోకర్ ఆఫీస్కు వెళ్లి నా మొదటి SIPను ప్రారంభించాను. సరిగ్గా నెలకు 10 రూపాయలతో. నేను దీని గురించి ఎవరికీ చెప్పలేదు. ప్రజలు నన్ను చూసి నవ్వుతారేమోనని భయపడ్డాను. మొదటి కొన్ని నెలలు ఏ తేడా కనిపించలేదు. కానీ నెమ్మదిగా అసలైన మార్పు డబ్బులో కాదని, నా అలవాటులో వస్తుందని నేను గ్రహించడం మొదలుపెట్టాను. ప్రతి నెలా నా ఖాతా నుండి 10 రూపాయలు కట్టైనప్పుడు నా ఖర్చులకు లెక్కలు చూసుకునే అలవాటు నాకు ఏర్పడింది. కాలేజీ చదువు పూర్తయింది. 1998లో నాకు నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నా మొదటి జీతం 1200 రూపాయలు. అందులో నుండి 700 రూపాయలు ఇంటికి పంపేవాడిని. 300 రూపాయలు నా సొంత ఖర్చులకు పోయేవి. మిగిలిన 200 రూపాయలు మిగిలేవి. ఆ పొదుపు నుండే నేను ప్రతి నెల 50 రూపాయల SIPలో వేయడం ప్రారంభించాను. చాలాసార్లు ఇది ఒక భారంగా అనిపించేది. కానీ అప్పుడే అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చేది: ప్రతి నెల కొద్ది కొద్దిగా పొదుపు చేయడం చాలా ముఖ్యం, లేకపోతే కాలం లెక్క అడగడానికి ఆలస్యం చేయదు. నెమ్మదిగా SIP నా అలవాటులో ఒక విడదీయరాని భాగం అయిపోయింది. ప్రజలు సమయానికి ఇంటి అద్దె, కరెంటు బిల్లు ఎలా కడతారో అలాగే నేను పెట్టుబడి మీద నా బాధ్యతగా మార్చుకున్నాను. 1999లో ఒక మధ్యాహ్నం నేను ఒక బ్యాంకు బయట నిలబడినున్నాను. నా చేతిలో ఒక చిన్న కవర్ ఉంది. అందులో నా ఇప్పటి వరకు ఉన్న SIP రసీదులన్నీ ఉన్నాయి. ఆ రోజు నా పెళ్లి నిశ్చయమైంది. నా మనసులో ఒక వింతమైన ఆనందం, భయం, కలిమిలిగా ఒక భావన ఉంది. నా జీవితంలోకి ఒక తోడు రాబోతుందన్న ఆనందం, పెరుగుతున్న ఈ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించగలనా అనే భయం. పెళ్లి తర్వాత నా ఖర్చులు అకస్మాత్తుగా చాలా పెరిగిపోయాయి. ఇంతకుముందు జీతంలో 200 రూపాయలు మిగిలే చోట ఇప్పుడు 50 రూపాయలు కూడా మిగలడం కష్టంగా ఉండేది. మేము అద్దెకు ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం. అందులో ఒక గది, ఒక వంటగది, ఒక చిన్న వాకిలి ఉండేది. ఇంటి అవసరాలు పెరగసాగాయి. పాత్రలు, గ్యాస్, ఫర్నిచర్, బట్టలు అన్నీ కొత్తవి కొనాల్సొచ్చింది. నా భార్య చాలా తెలివైనది. ఆమె తరచు నాతో, పెట్టుబడి ఆపకండి, ఎంత తక్కువైనా సరే ప్రతి నెల ఏదో ఒకటి వేస్తూనే ఉండండి అని చెప్పేది. ఆమె మాట నా మనసులో ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉండేది. నేను నా SIPని 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచాను.
నెల చివరి వారాల్లో చాలాసార్లు మేము కేవలం అన్నం పప్పుతోనే గడపాల్సొచ్చింది. కానీ నా పెట్టుబడి ఎప్పుడూ ఆగలేదు. ఈ మధ్యలో నేను షేర్ మార్కెట్ వార్తలపై దృష్టి పెట్టడం మొదలుపెట్టాను. నేను ప్రతిరోజు పేపర్లో షేర్ల ధరలు చూసేవాడిని. కొన్నిసార్లు నేను ఇంకొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టి ఉంటే బహుశా నా పోర్ట్ఫోలియో ఈరోజు రెండింతలైన ఉండేమో అని ఆలోచించేవాడిని. కానీ నా భార్య ఎప్పుడు నాకు గుర్తు చేసేది, ఇది పరుగు పంతం కాదు, ఇది వ్యవసాయం చేయడం లాంటిది. విత్తనాలు నాటితే పంట పండడానికి ఋతువుల కోసం వేచి చూడాల్సిందే. 2002లో ఒక ఉదయం నేను రోజులాగే టీ పెడుతుండగా నా భార్య వార్తాపత్రికను నా వైపు అందించింది. మొదటి పేజీలో శీర్షిక, మార్కెట్లో చరిత్రాత్మక పతనం, పెట్టుబడిదారుల ముఖంలో ఆనందం. నేను వెంటనే నా పోర్ట్ఫోలియోను చెక్ చేసుకోవాలనుకున్నాను. ఆ రోజుల్లో ఇంట్లో ఇంటర్నెట్ ఉండేది కాదు. కాబట్టి ప్రతి నెల స్టేట్మెంట్ల కోసమే ఎదురు చూసాల్సి ఉండేది. నేను అప్పటికే 4 సబ్బనగంతో చెప్పి 60కి అయ్యాక ఫౌండేషన్లో ఇచ్చి స్పీక్ చారినాను. ఓకే, నిజం మరటమ్మా, నాకింకా గుర్తుందే 2008 మే నెలను. ఆ సంవత్సరంలో ప్రతి వారం నేను ఎస్ఐపి గురించి కొత్త వార్తలు చదువుకునేవాడిని. ఎస్ఐపి బ్యాలెన్స్ దాదాపు మొదటికి 4 ఇంతలైన రోజు చూసి నేను నిజంగానే ఆర్థిక పెట్టుబడి పెన్నన్నిది అనింది. ఈ రోజు నాకు సుమారు 60 ఏళ్లు. నా జీవితంలో ఇంద్రాకు నిలుపుకుని పోసిన ఎదిగాను. నా పై కట్టుకున్న చిన్న బ్రహ్మప్రసాదియే పెట్టుబడి నుంచి వచ్చినే అడిగింది. ప్రతి దీపావళికి చివరి నా పెట్టుబడి, ప్రతి ఉదయానికి వీజ్డ్యూ. కానీ ఆ రోజు సుమారు 3 సంవత్సరాలుగా నిరంతరంగా ఎస్ఐపి చేస్తున్న ఫలితం నా చేతిలో ఉంది. నా పోర్ట్ఫోలియో విలువ సుమారు 40% పెరిగింది. నేను నా కళ్లను నమ్మలేకపోయాను. నేను ఆ అంకెలను మళ్లీ చూస్తూ లెక్కిస్తున్నాను. నా భార్య నవ్వి, చూశారా, నేను చెప్పాను కదా, ఇది వ్యవసాయమని. విత్తనాన్ని సరైన సమయంలో వేయండి, మిగిలిన పనిని ప్రకృతికి వదిలేయండి అంది. ఆ రోజు మొదటిసారి నేను ఇది కేవలం డబ్బు ఆట కాదని, ఇది నమ్మకం, సహనం యొక్క ఆట అని గ్రహించాను. ఈ డబ్బు ఒక్కసారిగా ఎలా పెరిగింది అని ఆలోచించాను. అప్పుడు గత 3 సంవత్సరాలుగా నేను ప్రతి నెలా నా ఎస్ఐపి మొత్తాన్ని పెంచాననే విషయం నా దృష్టికొచ్చింది. 75 రూపాయలతో మొదలుపెట్టి ఇప్పుడు నేను నెలకు 200 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాను. నెమ్మదిగా ఈ చిన్న మొత్తాలు కలిసి ఒక పెద్ద మొత్తంగా మారుతున్నాయి. కొన్ని నెలల తర్వాత నేను బ్యాంకు బయట నిలబడి ఉన్నాను. నా చేతిలో నా ఇప్పటివరకు చేసిన పెట్టుబడి స్టేట్మెంట్ ఉంది. అందులో స్పష్టంగా ఫసి ఉంది. మొత్తం పెట్టుబడి పెట్టిన మొత్తం 18,000 రూపాయలు. దాని ప్రస్తుత విలువ 25,000 రూపాయలు. కేవలం 3 సంవత్సరాల్లో సుమారు 7,000 రూపాయల లాభమా? నాకది ఒక నిధి కంటే తక్కువ కాదు. నా భార్య నా ముఖంలో ఆనందం చూసి, ఇప్పుడు అర్థమైందా సహనం యొక్క ఫలం ఎంత మధురంగా ఉంటుందో అంది. ఆ రోజు నాకు అందిన నిజమైన పాఠం ఏమిటంటే, ఈ డబ్బు వేగంగా రాలేదు, ఇది నెమ్మదిగా కూడబెట్టబడింది. ఒక చిన్న విత్తనం నెమ్మదిగా పెరిగి ఒక పెద్ద చెట్టుగా మారినట్లే. అసలైన బలం నిరంతరం కొనసాగడంలోనే ఉందని, మార్కెట్ పెరిగినా తగ్గినా ఎస్ఐపిని ఆపకుండా కొనసాగించడంలోనే ఉందని నేను గ్రహించాను. నా జీతం పెరిగే కొద్దీ నేను నా ఎస్ఐపి మొత్తాన్ని కూడా పెంచుకుంటూ పోవాలని అదే రోజు నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత సంవత్సరం నేను నా ఎస్ఐపిని 200 నుండి 400 రూపాయలకు పెంచాను. మార్కెట్లో ఏట్ర ఇరుక్కల ఆట కొనసాగింది. 2006లో ఒక సాయంత్రం ఆఫీసు నుండి తిరిగొస్తున్నప్పుడు నా సహోద్యోగి ఒకరు, మిత్రమా, నువ్వు మార్కెట్లో పెట్టుబడి పెట్టావు, ఇప్పుడే అన్నీ అమ్మేసి, ఇది ఇంకా పైకి వెళ్ళదు అన్నాడు. అతని మాట విని ఒక క్షణం నా మనసు చెలించింది. కానీ అప్పుడే నా భార్య గుర్తుచేసిన మాట నా చెవుల్లో మారుమోగింది. అందరి సలహా విను, కానీ నిర్ణయం ఎప్పుడూ నీదే తీసుకో. నేను ఏమీ అమ్మలేదు. ఆ తర్వాతి 6 నెలల్లో అదే పోర్ట్ఫోలియో సుమారు 60,000 రూపాయలకు పెరిగింది. ఆ రోజు నేను ఇతరుల సలహా తంటే మన నమ్మకం, మన వ్యూహంపై నిలబడటం ఎంత ముఖ్యమో బాగా అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నేను సహనం యొక్క అతిపెద్ద బహుమతి అని పిలిచే రోజు వచ్చింది. 2007లో ఒక ఉదయం నాకు బ్యాంకు నుండి కాలొచ్చింది. సార్, మీ పెట్టుబడి 1,00,000 రూపాయలు దాటింది. మీకు చాలా చాలా అభినందనలు. నేను కొద్దిసేపు ఫోన్ పట్టుకుని నిశ్శబ్దంగా నిలబడిపెట్టాను. నేను మొదటిసారి కేవలం 10 రూపాయల నెలవారీ ఎస్ఐపిని ప్రారంభించిన సమయం నాకు గుర్తొచ్చింది. నా మనసులో భావోద్వేగాల ప్రవాహం పొంగి పొర్లిపోయింది. నా భార్య ఈ వార్త విన్నప్పుడు ఆమె టీ కప్పును బల్లమీద పెడుతూ, ఇది వ్యవసాయమని నేనెందుకనేదాన్ను, ఇప్పుడు అర్థమైందా అంది. ఆ రోజు నేను నా డైరీలో రాసుకున్నాను, సమయం, సహనం, ఇవే పెట్టుబడికి 2 గొప్ప స్నేహితులు. ఈ రెండింటినీ సొంతం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. 2008లో ఒక ఉదయం నా భార్య నెమ్మదిగా, మనం ఎప్పుడు మన సొంత ఇల్లు కొనడం గురించి ఆలోచించాలి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఈ అద్దె ఇంట్లో ఇప్పుడు సరిపోవటం లేదు. నేను నిశ్శబ్దంగా మంచం మీద కూర్చున్నాను.
గత కొన్ని మనసులుగానే ఈ విషయం నా మెదడులో కూడా తిరుగుతోంది. అబ్బాయి ఎప్పుడు 4వ తరగతి, అమ్మాయి 2వ తరగతిలో ఉంది. ఇద్దరి చదువులు ఖర్చు నిరంతరం పెరుగుతూనే ఉంది. స్కూల్ ఫీజులు, పుస్తకాలు, కోచింగ్, పండుగలప్పుడు క్రొత్త బట్టలు, ప్రతి నెలా బడ్జెట్ సాగుతోంది. దానిపై ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునే ఒత్తిడి. అయినా నేను ఒక విషయం నిశ్చయించుకున్నాను. ఈఎంఐ కట్టడంలో ఎంత కష్టమైనా సరే పెట్టుబడి ఆగకూడదు. ఎస్ఐపి ఆటో డెబిట్ కొనసాగుతుంది. కొన్ని నెలల తర్వాత బ్యాంక్ నుండి లోన్ అప్రూవల్ కాల్ వచ్చింది. 12 లక్షల రూపాయల లోన్, 15 ఏళ్ల ఈఎంఐ. నేను మనసులోనే లెక్కేసుకున్నాను. ప్రతి నెల సుమారు 12,000 రూపాయల ఈఎంఐ, దానిపై 600 రూపాయలు ఎస్ఐపి. నా జీతంలో సగం నేరుగా ఈ రెండిటికే పోతోంది. నా భార్య ఆందోళనగా, ఇంత ఒత్తిడి మంచిదేనా అని అడిగింది. నేను నవ్వుతూ, వ్యవసాయం చేయాలంటే విత్తనాలు నాటాల్సిందే, భూమి ఎంత జిగుడు దిగుడుగా ఉన్నా సరే అని జవాబిచ్చాను. ఈ మధ్యలో షేర్ మార్కెట్లో మరోసారి భారీ ఎత్తుపల్లాల ప్రారంభమైంది. అక్టోబర్ 2008లో వార్తాపత్రికల శీర్షికలు ప్రపంచ మాంద్యం ప్రభావం, మార్కెట్లో చారిత్రాత్మక పతనం అని అరుస్తున్నాయి. నా పోర్ట్ఫోలియో విలువ సుమారు 32% పడిపోయింది. ఒకప్పుడు 1,50,000 రూపాయలు ఉన్న మొత్తం ఇప్పుడు 95,000 రూపాయలకు పడిపోయింది. ఇది చూసి నా మనసులో భయం తుఫాన్లా లీచింది. నేనేదైనా తప్పు చేశానా? హోమ్ లోన్తో పాటు ఈ పెట్టుబడి కూడా మునిగిపోతుందా? ఆ రాత్రి నేను చాలాసేపు బాల్కనీలో నిలబడ్డాను. నా భార్య నా దగ్గరకొచ్చి, గుర్తుందా, ప్రతి పతనం తర్వాత సుధారణ తప్పకుండా వస్తుంది. ఇది వ్యవసాయం అని మీరు కదా అన్నారు, పంటను విపత్తు మధ్య వదిలేయారు కదా అంది. ఆమె మాటలు నన్ను మళ్లీ భూమికి కట్టెపడేసినట్టు అనిపించింది. మరుసటి రోజు నేను ఎస్ఐపిని ఆపే ఆలోచనను నా మనసు నుండి తీసేశాను. జనవరి 2009లో బ్యాంకు స్టేట్మెంట్ వచ్చింది. పతనం ఆగిపోయింది. మార్కెట్ నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెట్టింది. నా పోర్ట్ఫోలియో విలువ మళ్లీ 1,20,000 రూపాయలు దాటింది. క్రమశిక్షణే అసలైన బలం అని నేను గ్రహించాను. ఎంత భయమేసినా పెట్టుబడి కొనసాగించడమే అత్యంత సరైన నిర్ణయం. కాలం గడిచిపోయింది. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అబ్బాయి హైస్కూల్లో చేరాడు. అతని కోచింగ్ పుస్తకాలపై ప్రతి నెల సుమారు 3,000 రూపాయలు ఖర్చయ్యేది. అమ్మాయి కూడా ఇప్పుడు 8వ తరగతిలో ఉంది. చాలాసార్లు ఎస్ఐపి మొత్తాన్ని తగ్గించాలనిపించింది. కానీ మళ్లీ నా భార్య పాతమాట గుర్తొచ్చింది. ఈ పెట్టుబడి నీ భవిష్యత్తుకు కవచం, దాన్ని ఎప్పుడూ బలహీనపరచకు. నేను నా ఖర్చుల్లో కోత విధించడం మొదలుపెట్టాను. బయట తినటం మానేశాను. పండుగలకు ఖరీదైన బద్దలు కొనటం తగ్గించాను. మోటార్ సైకిల్ నుండి కారు కొనే కలను మరోసారి వాయిదా వేశాను. కానీ ఈ పెట్టుబడి ఫలం ఎప్పుడు కనిపించడం మొదలుపెట్టింది. అక్టోబర్ 2012లో బ్యాంక్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. నా పోర్ట్ఫోలియో విలువ 4.5 లక్షల రూపాయలైంది. నా భార్య ముఖంలో ఒక గర్వపు చిరునవ్వు నుండి, ఆమె, చూసావా, క్రమశిక్షణ ఎంత పెద్ద ఆయుధమో. మనం ఆ సమయంలో భయపడి ఉంటే ఈ రోజును చూడలేకపోయేవాళ్ళం అంది. ఆ రాత్రి నేను నా డైరీలో రాసుకున్నాను. సమయం, సహనం, ఇవే పెట్టుబడికి ఇద్దరు గొప్ప స్నేహితులు. ఈ రెండింటినీ సొంతం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు. జూలై 2014లో ఒక ఉదయం నా కొడుకు కాలేజ్ అడ్మిషన్ లెటర్ వచ్చింది. అతనికి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇంట్లో దీపావళి వచ్చినంత సంతోషం. కానీ నేను ఫీజుల వివరం చూడగానే నా నుదురుపై చెమట పట్టింది. మొదటి సంవత్సరం ఫీజు 85,000 రూపాయలు. హాస్టల్లో పుస్తకాల ఖర్చు వేరు. నా భార్య నెమ్మదిగా, ఇంత డబ్బు ఒకటి నుంచి వస్తుంది అని అడిగింది. నేను కొద్ది సెక్షన్లు మౌనంగా ఉండి, ఏమైనా కానివ్వండి, పిల్లల చదువు ఆగదు. మనం పెట్టుబడి పెట్టిందే ఇలాంటి కష్ట సమయాల్లో అది మనకు అండగా నిలబడానికే అని అన్నాను. నేను నా పోర్ట్ఫోలియో నుండి కొంత భాగాన్ని అమ్మాను. సుమారు 1,00,000 రూపాయలు నా చేతికొచ్చాయి. ఇది నేను సంవత్సరాలుగా చుక్క కూడబెట్టి ఎస్ఐపి ద్వారా పోగుపెట్టిన డబ్బే. నిజమైన పెట్టుబడి సరైన సమయంలో మనకు ఉపయోగపడేదని ఆ రోజు నేను గ్రహించాను. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్తే నేర్పడింది. కానీ నా మనసులో ఒక వింతైన శాంతి కూడా ఉంది. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని నాకు తెలుసు. ఎందుకంటే పెట్టుబడి యొక్క అసలైన ఉద్దేశం మన కలల్ని సాకారం చేసుకోవడమే. ఈ మొత్తం ప్రయాణం నాకు సహనం, క్రమశిక్షణలే అతిపెద్ద పెట్టుబడులు అని నేర్పింది. మార్కెట్లో ఎత్తరాలక్కాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ తన నిర్ణయాలపై బండరాగలగలబడే వ్యక్తిదే చివరికి విజయం. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నా దగ్గర పెద్ద భవంతి కానీ విలాసవంతమైన కారు కానీ లేవు. కానీ ఈ ప్రయాణంలో ప్రతి ఎత్తువప్తాలు నాకిచ్చే మానసిక ప్రశాంతత నా దగ్గర ఉంది. ఈరోజు కూడా నెల డివిడెండ్ నా అకౌంట్లో పడిన వెంటనే నేను కాఫీ కప్పుతో నా బాల్కనీలో కూర్చుని సంవత్సరాల క్రితం నాటిన చిన్న విత్తనం, ఆ మొక్క ఇప్పుడు తీపి పదాలను ఇస్తోందని అనుకుంటాను. నా ఈ కథ నుండి మీకు ఏమాత్రం ప్రేరణ కలిగినా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే
బహుశా నా ఈ ప్రయాణం మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపించే మొదటి అడుగు కావచ్చు. గుర్తుపెట్టుకోండి, పెట్టుబడి కేవలం ధనవంతులు కావడానికి ఒక మార్గం కాదు. ఇది జీవితంలో మన నిర్ణయాలు మనమే తీసుకునే స్వేచ్ఛ.